హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 9-10వ తారీఖులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ప్రతిరోజు మరి క్లాసెస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకునేవారు చేసుకోండి ఫ్రెండ్స్. లేదా మన మ్యాగజైన్ తీసుకోవాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. సో ఆప్షన్ మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. ఓకే, మరి లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ప్రతిరోజు 8 నుంచి 9 గంటల మధ్యలో మన క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. లేదా మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ రాకుండే సింపుల్గా మన టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని వాట్సాప్, అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. క్వశ్చన్ నెంబర్ 1, అవయవ మార్పిడిలో రవాణా వ్యవస్థను సులభతరం చేయడానికి మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి వ్యవస్థ పేరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రోటోటైప్ డ్రోన్ రవాణా. వివరాలు చూద్దాము. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఆసుపత్రుల్లో త్వరితగతిన మార్పిడిని సులభతరం చేయడానికి మానవ అవయవాలను రవాణా చేయడానికి దేశంలోనే మొట్టమొదటి ప్రోటోటైప్ డ్రోన్ను ప్రయోగించారు. మరి ప్రధానాంశాలు: ఈ ఆవిష్కరణతో మార్పిడి చేసిన అవయవాలను విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి తరలించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని చెన్నైలోని ఎంజీబీ హెల్త్ కేర్ హాస్పిటల్ ప్రారంభించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, బ్రిటన్ మహారాణిగా అత్యధిక కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ II ఇటీవల మరణించారు. అయితే ఏ సంవత్సరంలో వీరు సింహాసనాన్ని అధిష్ఠించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, 1952 నుండి. వివరాలు చూద్దాము. బ్రిటన్లో సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి క్వీన్ ఎలిజబెత్ II 70 ఏళ్ల పాటు పాలించిన తర్వాత సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బార్మోరాల్ కాలేజీలో మరణించారు. క్వీన్ ఎలిజబెత్ II గురించి చూద్దాం. క్వీన్ ఎలిజబెత్ II డ్యూక్ మరియు డచెస్ ఆఫ్ యార్క్ మొదటి సంతానము 21 ఏప్రిల్ 1926న ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీగా జన్మించారు. ఆమె తండ్రి కింగ్ జార్జ్ VI మరణించిన తర్వాత ఆమె 25 సంవత్సరాల వయసులో 6 ఫిబ్రవరి 1952న సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆమె 2 జూన్ 1953న కెనడా మరియు ఆస్ట్రేలియాలతో సహా బ్రిటన్ మరియు ఇతర రాజ్యాలకు రాణిగా పట్టాభిషేకం చేయబడడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున ప్రపంచ ఎలక్ట్రిక్ వెహికల్ లేదా ఈవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్స్ అండి, సెప్టెంబర్ 9. ఈ మొబిలిటీ వేడుకలకు గుర్తుగా ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 9న ప్రపంచ ఈవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ముఖ్యాంశాలు: ఇది ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలను గుర్తించేలా డ్రైవర్లను ప్రోత్సహించే సోషల్ మీడియా ప్రచారము. ప్రపంచ ఈవీ దినోత్సవము గ్రీన్ టీవీ యొక్క ఈవీ సమ్మిట్తో పాటు పనిచేస్తుంది. ఈవీ సమ్మిట్ గురించి చూద్దాం. ఈవీ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మొబిలిటీ లీడర్లను ఒకచోట చేర్చే విద్యుదీకరణ మరియు స్థిరమైన రవాణాను ఎలా ముందుకు తీసుకువెళ్ళవచ్చు అనే దానిపై ఆలోచనలు చేస్తూ ఉంటుంది. దీన్ని గ్రీన్ టీవీ నిర్వహిస్తుంది అన్నట్లుగా మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త ఐస్టెమ్ ఇండియన్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్
ఫెసిలిటీస్ కార్యక్రమం ఎవరిని లక్ష్యంగా చేసుకొని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మహిళలు. వివరాలు చూద్దాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వము విమెన్ ఇన్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో కొత్త ఐస్టెమ్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధానాంశాలు: వెస్ట్ ప్రోగ్రామ్ స్టెమ్ నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలను లక్ష్యంగా చేసుకుంది మరియు సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్కు దోహదపడేలా వారిని శక్తివంతం చేస్తుంది. వెస్ట్ చొరవ క్రింద మహిళా పారిశ్రామికవేత్తల సైన్స్ అండ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్లకు ఐస్టెమ్ ద్వారా అందించబడుతున్న ప్రస్తుత మద్దతు మెరుగుపరచబడుతుంది మరియు ఈ చొరవను విజయవంతంగా అమలు చేయడానికి అంకితమైన మహిళల బృందము నిర్ధారించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన కిరీట్ పారిక్ కమిటీ వీటి ధరలు నియంత్రించడానికి, అంటే వేటి యొక్క ధరలు నియంత్రించడానికి ఒక కిరీట్ పారిక్ అనేటువంటి కమిటీని నియమించిందండి కేంద్రము. ఆప్షన్ సి, వంట గ్యాస్ అండి, ఎల్పిజి గ్యాస్. ఓకే, వివరాలు చూద్దాం. ఎల్పిజి గ్యాస్ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు మరియు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కిరీట్ పారిక్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానాంశాలు: ఈ కమిటీలో సిటీ గ్యాస్ పంపిణీ, పబ్లిక్ గ్యాస్ కంపెనీ, గెయిల్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలో ప్రమేయం ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రతినిధిని చేర్చడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాము. 2015 సంవత్సరం నుండి హిమాలయ పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ అండి, సెప్టెంబర్ 9. హిమాలయ పర్యావరణ వ్యవస్థ మరియు ప్రాంతాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 9న హిమాలయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హిమాలయ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత: 2015లో అప్పటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సెప్టెంబర్ 9ని హిమాలయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. హిమాలయ డే 2022 థీమ్: హిమాలయ విల్ బి సేఫ్ ఓన్లీ వెన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇట్స్ రెసిడెంట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అంటూ మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ సహకారంతో వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ భారతదేశపు మొట్టమొదటి నేషనల్ ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్ఫామ్ ఈ ఫాస్ట్ ఇండియాను ప్రారంభించడం అయితే జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి అండి, నీతి ఆయోగ్ యొక్క సహకారముతో. వివరాలు చూద్దాము. నీతి ఆయోగ్ మరియు వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ భారతదేశపు మొట్టమొదటి నేషనల్ ఎలక్ట్రిక్ ఫ్లైట్ ప్లాట్ఫామ్ ఈ ఫాస్ట్ ఇండియా సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఇండియా కోసము ఎలక్ట్రిక్ ఫ్లైట్ యాక్సిలరేటర్ను ప్రారంభించింది. నేషనల్ ఎలక్ట్రిక్ ఫ్లైట్ ప్లాట్ఫామ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం క్లాస్ TA స్టార్ట్ CAL START మరియు RMI ఇండియా మద్దతుతో విభిన్న వాటాదారులను తీసుకువస్తుంది అన్నట్లుగా మనమైతే ఇక్కడ చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్గా ఇటీవల నియమితులైన వోల్కర్ టర్క్ ఏ దేశస్తులు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్ అండి, ఆప్షన్ సి అని పడింది ఇక్కడ. ఆప్షన్ ఏ అండి, ఆస్ట్రియా అండి. నేను ఎడిట్ చేస్తాను ఇది. ఓకే, నో ప్రాబ్లం. ఆస్ట్రియా దేశస్తుడు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆస్ట్రియాకు చెందిన వోల్కర్ టర్క్ను గ్లోబల్ బాడీ యొక్క మానవ హక్కుల చీఫ్గా UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆమోదించింది. 2018 నుంచి 2022 వరకు UN హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో పనిచేసిన చీలీ రాజకీయ నాయకులు వెరోనికా మిచెల్ బాచెలెట్ జేరియా స్థానంలో వోల్కర్ టర్క్ నియమితులు కావడం మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. మనేంద్రగఢ్, చెరుమేరి, భరత్పూర్ మరియు శక్తి అనేటువంటి 2 జిల్లాలను ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్స్ అండి, ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు. వివరాలు చూద్దాము. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాష్ట్రంలోని 32వ మరియు 33వ జిల్లాలను ప్రారంభించారు. మనేంద్రగఢ్, చెరుమేరి, భరత్పూర్ అనేటువంటిది మొత్తం ఒకటే జిల్లా పేరండి. మనేంద్రగఢ్, చెరుమేరి, భరత్పూర్ మరియు శక్తి అనేటువంటి 2 జిల్లాలను ఛత్తీస్గఢ్లోని 32 మరియు 33వ జిల్లాలుగా ప్రకటించారు. శక్తి జంగీర్, చంపా నుంచి తీసుకున్నారు మరియు మనేంద్రగఢ్, చెరుమేరి, భరత్పూర్ కోరియా అనేటువంటి జిల్లా నుంచి తీసుకునబడడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల DRDO మరియు ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను ఎక్కడ విజయవంతంగా ప్రయోగించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, చాందీపూర్, ఒడిషా. వివరాలు చూద్దాం.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ ఆర్మీ మూల్యాంకన ట్రయల్స్లో భాగంగా ఒడిషా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ యొక్క 6 విమాన పరీక్షలను పూర్తి చేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మొదటిసారిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన అత్యాధునిక బ్యాంక్ ఆన్ వీల్ వ్యాన్ను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించింది? సరైన సమాధానం ఆప్షన్ డి అండి, గుజరాత్ అండి. ఓకే. నెక్స్ట్ వన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన అత్యాధునిక బ్యాంక్ ఆన్ వీల్ వ్యాన్ను గుజరాత్లో ఆవిష్కరించింది. బ్యాంక్ ఇన్ వీల్ వ్యాన్ సర్వీస్ బ్యాంకింగ్ సేవలను బ్యాంకు లేని గ్రామాలకు తీసుకెళ్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొత్తగా ప్రారంభించిన గ్రామీణ బ్యాంకింగ్ వ్యాపారం క్రింద బ్యాంక్ ఇన్ వీల్ వ్యాన్ సమీప బ్రాంచ్ నుంచి 10 నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామాలను మరింత ఆర్థికంగా చేర్చడానికి సందర్శిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కేంద్ర నవరత్న డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయినటువంటి భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, దినేష్ కుమార్ బత్రా. సెప్టెంబర్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చేలా నవరత్న డిఫెన్స్ పిఎస్యు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అండ్ సిఎఫ్ఓగా దినేష్ కుమార్ బత్రా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఎలక్ట్రో ఎక్స్ప్లోజివ్ విభాగంలోని భారత ప్రభుత్వం యొక్క ఈ మొబిలిటీ ప్రోగ్రాంకు మద్దతు ఇవ్వడానికి బిఈఎల్ ఆటోమొబైల్స్ కోసము లిఆన్ బ్యాటరీ ప్యాక్లలోకి ప్రవేశించిన ఘనత కూడా అతనికైతే ఉండడాన్ని మనము చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ గయాజీ డ్యామ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ అండి, బీహార్లో ప్రారంభించడం అయితే చూడవచ్చు ఇక్కడ మనము. గయాలోని పాల్గు నదిపై భారతదేశంలోని అతి పొడవైన రబ్బర్ డ్యామ్ గయాజీ డ్యామ్ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. 324 కోట్ల అంచనా వ్యయంతో ఈ డ్యామ్ను నిర్మించారు. ఐఐటి రూర్కీకి చెందిన నిపుణులు ఈ ప్రాజెక్టులో పాల్పంచుకున్నారు. యాత్రికుల సౌకర్యార్థము డ్యాంలో ఏడాది పొడవునా తగినంత నీరు ఉంటుంది. దీని నిర్మాణంలో ఇప్పుడు విష్ణుపాద్ ఘట్ సమీపంలోని పాల్గు నదిలో పిండ్ దాన్ చేయడానికి వచ్చే భక్తులకు ఏడాది పొడవునా కనీసం 2 అడుగుల నీరు అందుబాటులో ఉంటుందన్నట్లుగా మనకు చేశారు. అంటే పిండ ప్రదానం చేయడానికి వెళ్తారు కదండి, వారి కోసము. నెక్స్ట్ వన్, ఇటీవల సింగపూర్ యొక్క ప్రతిష్టాత్మక సైనిక పురస్కారం అందుకున్న భారత మాజీ నావికాదళం చీఫ్ పేరేంటి? ఆప్షన్ బి అండి, అడ్మిరల్ సునీల్ లంబా. భారత నావికాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబాకు సింగపూర్ యొక్క ప్రతిష్టాత్మక సైనిక పురస్కారము పింగట్ జాసా గెమీలాంగ్ లేదా మెరిటోరియస్ సర్వీస్ మెడల్ అందుకున్నారు. మరి అధ్యక్షుడు హలీమా యాకోబ్ ద్వారా లభించింది. ఇండియన్ నేవీ మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీల మధ్య బలమైన మరియు దీర్ఘకాల ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని పెంపొందించడంలో అడ్మిరల్ లంబా చేసిన విశేష కృషికి ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి మానవ అభివృద్ధి నివేదిక 2021-22 ప్రకారము భారతదేశ స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 132వ స్థానంలో ఉందండి ఈ ఇయర్. వివరాలు చూద్దాము. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమము యుఎన్డిపి ఇటీవల విడుదల చేసిన మానవ అభివృద్ధి నివేదిక 2021-22లో 191 దేశాలలో భారతదేశము 132వ స్థానంలో ఉంది. గత ఏడాది దేశం 131వ స్థానంలో ఉంది. మరి టాప్ 5 దేశాలు ఏంటండి చూద్దాం. ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచి నివేదికలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నార్వే, తర్వాత ఐస్లాండ్, హాంకాంగ్, ఆస్ట్రేలియా 5 స్థానాల్లో అయితే ఉన్నాయి. భారతదేశానికి పొరుగున ఉన్న దేశాల ర్యాంకింగ్లు చూసినట్లయితే మానవ అభివృద్ధి సూచిలో శ్రీలంక 73వ స్థానంలో ఉందండి, మనకంటే బెటర్గా. చైనా 79 అండి, భూటాన్ 127, బంగ్లాదేశ్ 129, నేపాల్ 143, పాకిస్తాన్ 161 స్థానంలో ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, స్విట్జర్లాండ్లో జరిగిన ప్రతిష్టాత్మక జూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్ 2022 విజేతగా నిలిచిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్లో జరిగిన ప్రతిష్టాత్మక జూరిచ్ డైమండ్ లీగ్ 2022 ఫైనల్ విజేతగా నిలిచిన మొదటి భారతీయుడిగా నిలిచారు. ప్రధానాంశాలు: నీరజ్ చోప్రా ఫౌల్తో ప్రారంభించారు, కానీ అతని రెండవ ప్రయత్నము 88.44 మీటర్ల త్రోతో అగ్రస్థానానికి చేరుకున్నారు. అతని కెరియర్లో 4వ అత్యుత్తమం మరియు అది అతని
విజయ ప్రయత్నంగా మారింది. అతను తన తదుపరి 4 త్రోలలో 88 మీటర్లు, 86.11 మీటర్లు, 87.00 మీటర్లు మరియు 83.60 మీటర్ల త్రో విసరడం అయితే చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. లీ స్ట్రాస్ ఏ దేశానికి కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు? ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్. 36వ జాతీయ క్రీడల అహ్మదాబాద్కు మస్కట్ పేరేంటి? ఆప్షన్ బి అండి సవాజ్ అనేటువంటిది మస్కట్ అండి. రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రుల సమ్మేళనంను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆప్షన్ బి అండి గుజరాత్. కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క సూదిరహిత పీల్చే వెర్షన్ను అంటే నాసల్ స్ప్రే అండి దీన్ని ఆమోదించిన మొదటి దేశము? ఆప్షన్ బి అండి చైనా. యుఎస్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్, యునైటెడ్ స్టేట్స్ కాదండి ఇది, సో ఐక్యరాజ్య సమితి, ఓకేనా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఏ దేశ మాజీ అధ్యక్షుడిని ఆఫ్ఘనిస్తాన్ కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు? ఆప్షన్ ఏ కిర్గిస్తాన్. యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో ఏ నగరాలు చేరాయి? ఆప్షన్ ఏ అండి వరంగల్, త్రిశూర్ మరియు నిలంబూర్ 3 అండి. ప్రభుత్వము ఏ నగరంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని ఆమోదించింది? ఆప్షన్ బి అండి పూణే. ఇందిరాగాంధీ షహరీ రోజ్గార్ గ్యారంటీ యోజన అనేది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ యొక్క చొరవ? ఆప్షన్ బి రాజస్థాన్. బెంగళూరు స్పేస్ ఎక్స్పో సందర్భంగా స్పేస్ టెక్నాలజీలో ఇస్రో ఏ దేశానికి చెందిన అంతరిక్ష సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి ఆస్ట్రేలియాతో. ఇటీవల ప్రారంభించిన PMSHRI యోజన ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్ సి విద్య. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. ఆత్మశుద్ధి ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 3 అండి 1933. హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ 2 1916 సెప్టెంబర్ 15న బాలగంగాధర్ తిలక్ మరియు ఎవరు అన్బిసెంట్ గారు ప్రారంభించారు. అఖిల భారత కార్మిక కాంగ్రెస్ని ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ 2 1920. ఆజాద్ హిందూ ఫౌజ్ తరపున స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను బ్రిటిష్ వారు ఎక్కడ విచారించారు? ఆప్షన్ 1 ఢిల్లీ ఎర్రకోట. నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తొలి సంస్థానం? ఆప్షన్ 2 బరోడా. చౌరా చౌరీ ఘర్ సంఘటన ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 3 అండి 1922 ఫిబ్రవరి 5. తాకట్టులో భారతదేశం గ్రంథకర్త? ఆప్షన్ 1 తెరమిల నాగిరెడ్డి. ఇండియా ఇన్ ట్రాన్సిషన్ గ్రంథకర్త? ఆన్సర్ ఆప్షన్ 4 అండి MN రాయ్. భారతదేశ స్వతంత్ర చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 4 1947 జూలై 18. వార్ధా ఆశ్రమం ఏ నది తీరాన ఉంది? ఆప్షన్ 3 పావునార్ నది తీరాన ఉంది ఫ్రెండ్స్, మహారాష్ట్రలో. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.